బీజేపీ పార్టీ వాడు భాషా కార్మికుడు అంట. బీజేపీ పార్టీ ఆవిర్భవించక ముందు దేశంలో మతాల వారీగా గాంధీ అనే వ్యక్తి దేశాన్ని మత ప్రాతిపదికన 2 దేశాలుగా విడగొట్టాడు. ఎందుకు? ఎప్పుడు విడగొట్టిర్రా? అరే అవలే గాంధీ ఎందుకు విడగొట్టిర్రా? గాంధీ నా శవం మీద అయినా పోవాలి కానీ ఈ దేశం 2 ముక్కలు కావద్దని కొట్లాడినవాడు గాంధీ. ఆయన యొక్క ఏది మన యొక్క ఆయన పేరేంది జిన్నా యొక్క జిన్నాకి ముస్లిం లీగ్ జిన్నాకి బతిలాడుకున్నాడు బాంబేలో స్పెషల్ మీటింగ్లు పెట్టి వద్దురా అయ్యా అని చెప్పి. ఓకే, అయినా కానీ వినలేదు, జిన్నా వినలేదు. అట్లనే బీజేపీ 2 నేషన్ థియరీ కింద హిందువులు ఒక దేశం ముస్లిం ఒక దేశం ఉండాలని దేశాన్ని 2 ముక్కలు చేయమని చెప్పిన వాళ్ళే ఇదే సావర్కర్ లంజ కొడుకు. ఓకే, ఆ జిన్నా. అర్థమైందా? వీళ్ళని క్విట్ ఇండియా ఉద్యమం మాకు స్వతంత్ర మా అనుమతి లేకుండా సెకండ్ వరల్డ్ వార్కి 1942లో భారత ఆర్మీని మొత్తం యొక్క సెకండ్ వరల్డ్ వార్కి వాడుకుంటున్నావు, మాకు ఫస్ట్ వరల్డ్ వార్కి మోసం చేసినావు, మేము ఆర్మీని పంపిస్తే మాకు స్వతంత్రం ఇస్తాను ఇవ్వలేదు, సెకండ్ వరల్డ్ వార్ దీనికైనా మా అనుమతి ఇవ్వాలంటే వాడు ఇనలేదు. అప్పుడున్న ఎవడు యొక్క గవర్నర్ జనరల్ వినకుండా మొత్తం ఈ యొక్క కాంగ్రెస్ చెందినటువంటి నాయకులందరినీ తీసుకొని జైల్లో పెట్టిండు. 42 నుండి 46 దాకా అందరు జైల్లో ఉన్నారు, నెహ్రూ, గాంధీ అందరు. ఆ టైంలో ఈ యొక్క ఏది ఈ ముస్లిం లీగు అట్లనే ఈ యొక్క ఏమంటారు ఆర్ఎస్ హిందూ మహాసభ, వీళ్ళు ఇదే హిందూ మహాసభ ముస్లిం లీగ్ కలిసి ఆడ సింధు బెలూచిస్తాన్లో ఇక్కడ యొక్క ఇది బెంగాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. 2 నేషన్ థియరీ కింద హిందువులకు ఒక దేశం ఉండాలి, ముస్లింలకు ఒక దేశం ఉండాలని డిమాండ్ చేశారు వీళ్ళు. గాంధీ గారు శతవిధాల ప్రయత్నం చేశారు దేశం విడిపోవద్దని. లాస్ట్కు నీకు ఫ్లాగ్ హోస్టింగ్ రోజు కూడా గాంధీ గారు ఉండరు అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గర. ఆయన నవాకలి అనే ప్రాంతంలో, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది, ఆ ప్రాంతంలో హిందూ ముస్లింల కలహాలు ఆపాలని శతవిధాల ప్రయత్నం చేసిండు. ఆ బ్రిటిష్ వాడు బతిలాడుకున్నాడు, ఇవి నువ్వైతేనే ఆపగలుగుతావు, ఈ జనాలు ఎవరు చెప్పినా వింటలేరు, నువ్వు చెప్తేనే వింటారని ఆయన బతిలాడుకున్నాడు. ఇక విధి లేని పరిస్థితులలో ఇక జిన్నా మండిపాటుడు పట్టడం వల్ల ఇక ఒప్పుకోవాల్సి వచ్చింది విభజనకి. అర్థమైందా? సో అంతే తప్ప కాంగ్రెస్ ఏనాడు విభజించమని చెప్పలేదు. బీజేపీ హిందూ మహాసభ సావర్కర్ హిందూ మహాసభ విభజించమన్నది, జిన్నా విభజించమన్నాడు. ఏమైందిరా విభజిస్తే ఏమైంది? కామన్ సెన్స్ కాదు. ఇప్పుడు 10 దేశాలు, ఇప్పుడు తెలంగాణ అందరూ విభజించారు, ఏమైంది? ఆ ప్రాంతాన్ని వీడు పరిపాలించాలి, ఇంకోటి పరిపాలించాలి, అంతే కదా లొల్లి. ఎవడన్నా పరిపాలించుకో. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, ఆ దేశాలు ఎట్లున్నాయి? ఆ చెత్తని మనం ఎందుకు పోయాలి? వాడు ఏమైనా చేసుకొని మనకు సగం భారత్ తగ్గింది కదా. ఏమైతుంది ఇప్పుడు? బ్రిటిష్ వాడి కాలంలో ఇప్పుడు ఇండియా అంటున్న దానిలో ఈ బ్రిటిష్ వాడు 2/3 భూమి పెద్ద రాజ్యాలు కొనుక్కున్నాడు. అది 2/3 భూమి మరాఠా సామ్రాజ్యము, ఈ యొక్క ఇది మైసూరు సామ్రాజ్యం అట్లా. కానీ మిగతా 1/3 భూమిలో 365 దేశాలు ఉండే. ఏమైంది? ఇప్పుడు యూరోప్ పోతే యూరోప్ అంతా కలిపితే భూమి వైశాల్యంలో మన యొక్క భారతదేశంలో ఎక్కువ ఉంటుంది. కానీ ఎన్ని దేశాలు ఉన్నాయి అలా? ఈస్టర్న్ యూరోప్లో ఎన్ని దేశాలు ఉన్నాయి, వెస్టర్న్ యూరోప్లో ఎన్ని దేశాలు ఉన్నాయి? ఫ్రాన్సు, జర్మనీ, యూకే, స్కాట్లాండు, లుత్వేనియా, పోలాండు, చెకస్లోవేకియా, ఇంకేమేమో ఉన్నాయి చెత్తాచెదారు. ఏమైంది? ఇప్పుడు అది గుట్టల ప్రాంతాలు, అది ఏదో ప్రాంతం, ఎవడో అక్కడ ఉన్న జనాభా లేదు, అక్కడ ఎంత జనాభా ఉంది, జన సాంద్రత ఎంత ఉంది, అక్కడ చదువుకున్న వాళ్ళు ఎంత ఉన్నారు, అక్కడ ఏం రీసోర్సెస్ ఉన్నాయి, అవన్నిటి చెత్తని మనం ఎందుకు మోయాలి? వాడు ఏమైనా చేసుకొని ఏం నష్టం జరిగింది? ఏ కామన్ సెన్స్ లేదు మనలే. కలిసి ఉన్నా నష్టం లేదు, విడిపోయినా నష్టం లేదు. ఇంకా విడిపోతే మనకి అట్లీస్ట్ వాళ్ళ బరువు బాధ్యతలు మన మీద వీకినాయి, వాళ్ళు ఏమైనా చేసుకొని. ఇక అమర్ మొహమ్మద్ కాదు వాళ్ళ, ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనకంటే మంచిగున్నాయా అయ్యా? మనకంటే 1% మంచిగున్నాయా? ఇప్పుడు పాకిస్తాన్ మన ల్యాండ్ను వదిలేసుకోవాలి అంటలేము, కానీ దాన్ని అంత ఉన్న ల్యాండ్ని మంచిగా చేసుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు ఇక అది ఎట్లా అయింది, ఎందుకైంది, అప్పుడు శతవిధాల ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కాలేదు, చరిత్రని మార్చలేము. చరిత్ర లెక్కనే కదా. ఇప్పుడు ఏం చేయగలుగుతాం అది ఆలోచించాలి కదా. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు అది తవ్వుకుంటే దానిలో వచ్చే ప్రయోజనం లేదు కదా. ఇప్పుడు ఏం చేయగలుగుతావు అది ఆలోచించరా అయ్యా. ఇప్పుడు ఉన్న భూమిని కోల్పోకు, అభివృద్ధి అయిన దేశాల లెక్క చెయ్యి. కామన్ సెన్స్. అమర్ మహమ్మద్ బ్రదర్, నీకు ఏదైనా డౌట్ ఉంటే అడుగు, కానీ తిట్టడం తప్పు.
ఎవరు ఆయనకి ఎవరికో చెప్తున్నాడు. సో అదే మిత్రులారా, చెప్తా మాట్లాడుతున్నా మంచోళ్ళు ఒకటే బ్రదర్, మంచోళ్ళకి మంచిగా చెప్తాం, ఓకే. దుర్మార్గులకి మెల్లగా చెప్తే వాళ్ళకి అర్థం కాదు, వాడు అట్లనే చేస్తుంటాడు, ఇంకా ఎక్కువ చేస్తాడు. మన బాధని ఆవేదన వ్యక్తపరచడానికి మనము తిట్టే దగ్గర తిడతాము, దండించి సామభేద దాన దండోపాయం అంటారు కదా. మంచోనికి మంచిగా ఉండాలి, చెడ్డోనికి చెడ్డగా ఉండాలి, ఓకే. వానికి అందరికి మంచిగా ఉంటా అంటే వాడు మనం ఇంకా ఎక్కువ అబ్యూజ్ చేస్తాడు. ఇది ఇప్పుడు అట్లయితే మీరు అబ్జర్వ్ చేయండి క్రిమినల్ మైండ్ సెట్ని. క్రిమినల్ ఎప్పుడు కానీ ఆ యొక్క వాడి ఏమంటారు బలంగా ఉన్నోడు, ఆర్థికంగా బలంగా ఉన్నోడు, లేకపోతే పొలిటికల్స్ ఉన్నోడు, లేకపోతే పోలీస్ ఆఫీసర్ ఉన్నోడు, వాని తెరుగుపోడు మీరు అబ్జర్వ్ చేయండి. బలహీనుడు, పేదవాడు, కర్షకుడు, కార్మికుడు, ఈవెన్ వ్యాపారస్తులు చూడండి. మీరు ఏమైనా దుకాణం పోండి, ఎవరి దగ్గర ఎక్కువ లాభం తీసుకోవాలి, పైసలు ఉన్న దగ్గర తీసుకోవాలి. పేదల దగ్గర ఎక్కువ లాభం తీసుకుంటారు. అంటే క్రిమినల్స్కి ఈ నేరస్తులు అయితేనే వాళ్ళని మోసం అమాయకులు అయితేనే మోసం చేయగలుగుతారు. కాబట్టి నేను ఏమంటున్నా, ఒకటే నీతి శాస్త్రం, ఓకే. ఎందుకంటే అది ఒకప్పుడు వర్కౌట్ అయింది. ఒక చెంప దుప్పటి ఇంకో చెంప దుప్పట్టాలి, అందరికి మంచిగా ఉండాలి అనేది ఒకప్పుడు ప్రజల లోపల ఎంతో కొంత మంచితనం ఉన్నప్పుడు వర్క్ అయింది. కానీ ఈ రోజులలో అయితే మంచోనికి మంచిగా ఉండాలి, చెడ్డోనికి ఇంకా డబుల్ చెడ్డగా ఉండాలి. దట్ ఈస్ అది ఒక ఆత్మరక్షణ కోసం అది.